బాబు రవి, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరు లీల కదూ? నా పేరు కూడా నీకు తెలుసా? నీ పేర్లే కాదు, మీ ఇంట్లో అందరి పేర్లు నాకు తెలుసు. మీ అమ్మ పేరు శాంత కదూ? అవును. మీ అత్తయ్య పేరు సుజాత, అవునా? అవును. మీ బాబాయ్ పేరు మధు. ఈవిడికి మా ఇల్లు మంత్రాలు తెలిసావనక్క, అందుకే మనందరి పేర్లు చెప్పేస్తోంది. అమ్మో, అయితే అమ్మని పిలుద్దాం కదా. అమ్మా అమ్మా, ఏమిట్రా? మన ఇంటికి ఎవరో ఒక పిల్ల వచ్చింది. పిల్ల? పెద్ద పిల్ల. పెద్ద పిల్ల. నమస్కారం అండి, నా పేరు విజయ. గుర్తు రావటం లేదమ్మా. ఎప్పుడు నన్ను చూడలేదు. మీ గురించి మీ ఇంటి గురించి మధు చెప్తూ ఉంటాడు. మా మధునా? అవునండి, నేను కలిసి కాలేజీలో చదువుకున్నాం. అలాగే, కూర్చోమ్మా. పిల్లలు మీరు వెళ్ళి ఆడుకుంటామా? ఏమ్మా, దెబ్బ తగిలిందా? అబ్బే లేదండి, నా గురించి మీకేం చెప్పలేదండి? లేదమ్మా. ఏ విషయం? అది చెప్పమ్మా. మీ మరిది గారు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అలాగా? ఆ విషయం అతను నాతో ఎప్పుడు చెప్పలేదే. చెప్పలేదా? చూసారండి నేను ఎలాంటి మనిషి. మా విషయం మీతో చెప్పి ఏ సంగతి నెల రోజుల్లో కబురు పెడతా అన్నారు. ఇంతవరకు మనిషి రాలేదు, కబురు లేదు. అదిగో వస్తున్నారు. రామసు రా. వదినా, విజయ విజయ నాకు కూడా తెలుసు వదినా. నాకు తెలుసయ్యా, మీరిద్దరు కలిసి చదువుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి దాకా వచ్చారు. వదినా, అయితే విజయ్ నీకు అంతా చెప్పేసింది, నువ్వేటే చెప్పలేదు. మరి మీ ఇద్దరు ఎవరో ఒకరు చెప్పాలి కదా. అది కాదు వదినా, నేనే చెబుదాం అనుకున్నాను, కానీ తనే తొందరపడిపోయింది. అదండి, తను ఆలోచన చేస్తలేదు, నేను తొందరపడితే వచ్చింది. మీ వదిన గారు ఒప్పేసుకున్నారు, మా నాన్నగారు కూడా ఒప్పుకుంటే ముహూర్తాలు పెట్టించచ్చు. విజయ, మీ నాన్నగారు ఎవరమ్మా? మా నాన్నగారు ఫ్యాక్టరీ ప్రొపరేటర్ భుజంగరావు గారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళి వస్తున్నాను. ముఖ్యమైన పని ఏమిటమ్మా? నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. అదేమైనా నాకు చెప్పకూడని విషయమా? అదేం లేదు నాన్న, ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, చెప్పం. ఆ విషయం మీ నాన్న ఆలోచించడం లేదని గ్రహించావన్నమాట. అది కాదు నాన్న, మధు అని డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. మధు? మధు అంటే మన ఫ్యాక్టరీలో పనిచేసిన ఆ శ్రీనివాసరావు తమ్ముడు కదూ? అవును నాన్న. ఆ శ్రీనివాసరావు భార్య ఆ నరరూప రాక్షసి నన్ను ఎంత దారుణంగా అవమానపరిచిందో అప్పుడే మర్చిపోయావా? నా తలుచుకుంటేనే రక్తం మరిగిపోయా ఆ సంఘటన నేనెలా మర్చిపోగలను? మర్చిపోకుండానే ఆ ఇంటి మనిషిని కట్టుకోవడానికి తయారయ్యావా? నేను నీ కూతుర్ని, చదువుకున్నదాన్ని, ఏం చేయాలో ఆలోచించగలదాన్ని. నిన్ను అవమానపరిస్తే నన్ను అవమానపరిచినట్లే. నీ శత్రువులు నాకు శత్రువులే. కానీ నాకు నచ్చిన మనిషి ఆ శత్రువులకు సంబంధించిన వాడని తెలియకముందే మనసిచ్చాను. తెలిసాక మనసు మరల్చుకోవాలనుకున్నాను, సాధ్యపడలేదు. ఆ ఇంటి మనుషులు వీధిన పడి ముష్టిలని ఆశపడ్డానే కానీ నా కూతురు ఆ ఇంటి కోడలు అవుతుందనుకోండి. తప్పకుండా నెరవేరుతుంది. సున్నితమైన మనసు అతను. నేనంటే ప్రాణాలిస్తాడు. నాకు కావలసింది మధు, అతని మనసు తప్ప ఆ ఇంటితో శాశ్వతమైన సంబంధం కాదు. ఇప్పుడు ఆ ఇంటిల్లిపాదికి మధు సంపాదన ఒక్కటే ఆధారం. పెళ్ళైన వారం రోజుల్లోపు మధు మనసు విరిచేసి ఆ ఇంటి నుంచి, ఆ మనుషుల నుంచి మధుని వేరు చేసి అతని మనింటికి తీసుకొస్తాను. అది నువ్వు అనుకున్న తేలిక కాదమ్మా. నాన్న, ఆ ఇంటి మనుషుల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఒకరిని విడిచి ఒకళ్ళు బతకరు. సెంటిమెంటల్ ఫూల్స్. వాళ్ళ మధ్యనున్న సెంటిమెంట్స్ కన్నా
నాకు మధుకు మధ్యనున్న అనుబంధం గొప్పది. నాన్న, ఆ శాంతమ్మ నీకు చేసిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటాను. వదినా, కారు వచ్చేస్తుందట. కారస్తుందా? వదిన వదిన, త్వరగా హార్ట్ వెళ్ళింది. అలాగే రామ్మా, త్వరగా వెలిగి. ఇలా ఇవ్వు. తీసుకెళ్ళి. మా మధు భార్య నువ్వేనా అమ్మా? ఇంతకీ నువ్వెవరు? నా పేరు ఇస్మాయిల్ అమ్మా. అయితే ఏమిటి? ఏం లేదమ్మా, కొత్తగా వచ్చావు కదా, ఒకసారి చూసి వెళదామని వచ్చా. చూసావుగా, ఇక వెళ్ళా. లేకపోతే ఏమిటి? వేళా పాడా లేకుండా ప్రతి అడ్డమైన వాళ్ళు ఇంట్లోకి రావటమే. అమ్మా, నేను అడ్డమైన వాడిని కాదమ్మా. ఈ ఇంటికి నాకు నీకు చెప్పిన అర్థం కాదమ్మా. వస్తానమ్మా. ఇస్మాయిల్ భాయ్, కృష్ణ, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. వదినా, ఇతను ఇస్మాయిల్ అని మా అందరికీ ఆప్తుడు. అన్నయ్యకి ఆరో ప్రాణం. రాబాయ్ కూర్చుంది కానీ వదినా, కాళ్ళు తీయదురా. కృష్ణ, నీకు స్థానం ఎక్కడ ఉందో బాయ్? రాబాయ్, లోపల కూర్చున్నా. సత్యభావం, ఈ జీతం తీసుకెళ్ళి మా వదిలికి మీరేమనుకోనంటే ఒక మాట్లాడన్నా? అడుగు. ఏం లేదు, మీ అన్నగారు జీతం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేవారు? మా వదిలికి. అవునా? ఆవిడ ఆయన భార్య కనుక ఆవిడకి ఇచ్చేవారు. మరి మీరు నీకు ఇవ్వాలా? ఎందుకు అడుగుతున్నాను అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు అంటారు. అరే, ఇప్పుడు నేను ఏమన్నానని? నువ్వు నిజంగా సత్యభావే. సర్లే, ఏమిటో చెప్పు. ఏం లేదండి, మీరేమో డబ్బంతా తీసుకొచ్చి ఆవిడ చేతికి ఇస్తూ ఉంటారా? ఆవిడేమో మరిది డాక్టరు, నా తోడుకోళ్ళు పెద్ద ధనవంతురాలు అని చెప్పి ఎంతసేపు మన సుఖం కోసం మన సంతోషం కోసమే డబ్బంతా ఖర్చు పెడుతూ ఉంటుంది. ఆ పిల్లవాడికి ఒక చొక్కా కూడా కొనిపెట్టదండి. ఎంత చెప్పినా వినకుండా నాకు ఈ చీర కొనిపెట్టింది. ఇదంతా చూస్తూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. అలాగా? అసలు ఈ విషయాలన్నీ నాకేం తెలియవే. అందుకని ఈ డబ్బు నా దగ్గరే ఉంటే ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ నేనే చూసుకోవచ్చు. పైగా ఇంతకాలం మీ అన్నయ్య వదిన మీకేమేం కావాలో అన్నీ సమకూర్చారు. ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చవలసిన బాధ్యత మనకుంది. ఈ డబ్బు మన దగ్గరే ఉంటే ఇది సరిపోతుందో లేదో చూసుకోవచ్చు, అవసరమైతే ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. ఇక నుంచి జీతం తీసుకొచ్చి నీ చేతికే ఇస్తాను. ఇంట్లో అందరికీ ఏమేం కావాలో 1000 కళ్ళతో జాగ్రత్తగా కనిపెట్టుకోవచ్చు. సరేనా? అలాగే. ఏమవుతున్నా? ఇవాళ 1వ తారీఖు. అవును. పాలవాడు జీతం విజయ్కి ఇచ్చాను వదినా, ఆ విషయాలు తనే చూసుకుంటుంది. అమ్మా విజయ, మనం ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి పంపండి, నేను ఇస్తాను. చూడమ్మా, వెనకండి. ఏమిటది? నెలకు 100 రూపాయలు అప్పులు వాళ్ళకి తీర్చాలి. ఏది తప్పినా అది మాత్రం తప్పదమ్మా. చూడండి అక్కయ్య గారు, పాల ఖర్చు వెచ్చాల ఖర్చు తీర్చవలసిన బాధ్యత మాకు ఉంది. అంతేగాని ఎప్పుడో మీ అందరూ చేసిన అప్పులు ఆయనమనటం. అమ్మా, ఆ అప్పు చెడు తిరుగుళ్ళు దురలవాట్లు ఏమన్నకే అప్పై ఉంటుంది.
అవునమ్మా, నిజం చెప్పావు. దురలవాటు మీ ఆయన్ని గొప్పవాడిగా పెద్ద డాక్టర్గా చేసి చూసుకోవాలని. అందుకే ఆ దురలవాటుతో చెడు తిరుగుడు తిరిగారు. గుండె చెడిపోయేంత వరకు తిరుగుతూనే ఉన్నారమ్మా. ఈ విషయాలన్నీ నీకెలా నచ్చ చెప్పగలను? నిన్నెలా నమ్మించనమ్మా? ఇందులో నమ్మటానికి నమ్మకపోవటానికి ఏముంటుందిలేండి. నాకు చెప్పుకోలేని ఖర్చులు మీకు ఎన్నో ఉండొచ్చు. అదే పిల్లలకు కొనిపెట్టాం లాంటివి అలాంటివి ఏవేవో ఈ 5 రూపాయలు మీ దగ్గర ఉంచుకోండి. విజయ, నా ఖర్చులే ఉంటాయమ్మా. నేనేం పువ్వులు కొనుక్కుంటానా, కుంకం కొనుక్కుంటానా? పిల్లలంటావా, వాళ్ళు పరాయి వాళ్ళ సొమ్ము ముట్టుకోరమ్మా.